my channel సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు సీ ద మూవీ రివ్యూస్. అండ్ మా ఛానల్లో మోటో వ్లాగ్స్ కూడా ఉంటాయి. కార్ మోటో వ్లాగ్స్, బైక్ మోటో వ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి టన్నెల్ మూవీ రివ్యూ. టన్నెల్ మూవీలో ఏంటంటే హీరో వచ్చేసి స్టార్టింగ్లో ఫస్ట్ హాఫ్ ఒక లవ్ స్టోరీ ఉంటుంది. తను వచ్చేసి హీరోయిన్ లవ్ చేస్తుంటాడు. అయితే అక్కడ ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ అవుతుంది. సాంగ్స్ కూడా ఒకటి ఉంటాయి. ఫస్ట్ హాఫ్ యావరేజ్ ఉంటుంది, కొంచెం ఇంత ఇంట్రెస్టింగ్ ఉండదు. తర్వాత సెకండ్ హాఫ్ వచ్చే వరకు స్టోరీ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్లో వచ్చేవరకు ఇంకా హీరో వచ్చే వరకు ఫస్ట్ హాఫ్లో టన్నెల్ గురించి ఒక స్టోరీ చూపిస్తారు. ఈ విలన్స్ వచ్చేసి ఆ టన్నెల్ దొంగడం, అక్కడ నుంచి ఏం ప్లాన్ వేస్తారు ఏంటి అనేది మనకు సెకండ్ హాఫ్లో తెలుస్తుంది. టన్నెల్ గురించి అక్కడ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఒక 6 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళకు ఎస్ఐగా జాయిన్ అయ్యేది ఉంటుంది. జాయినింగ్ రిపోర్ట్ వాళ్ళకి వచ్చేస్తుండే, కాకపోతే ఇంకా సబ్మిట్ చేయలేదు. అయితే వాళ్ళు ఇంకా రౌండ్స్కి తిరుగుతుంటారు. అయితే టన్నెల్ ఏంటంటే వీళ్ళు చాలామంది దొంగలు ఉంటారు. అయితే వీళ్ళు టన్నెల్ నుంచి ఒక బ్యాంక్స్ కొల్లగొట్టే ప్లాన్ వేస్తుంటారు. ఇంతకు వాళ్ళు ఎవరు, ఎందుకు అలా బ్యాంక్ని కొల్లగొట్టే ప్లాన్ వేస్తారు, వాళ్ళకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ మీరు మూవీలో చూడండి. ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఆ దొంగలు ఏంటి, ఎందరిని పోలీసులను ఎందుకు చంపుతున్నారు, పోలీసులని టార్గెట్ ఎందుకు చేస్తున్నారు. క్లైమాక్స్ వస్తుంటుంది. క్లైమాక్స్ వచ్చేసి ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసి ఇంకా పోలీసులు వచ్చేసి టన్నెల్ నుంచి ఒక అతను బయటికి రావడం, అతను పారిపోవడం చూస్తారు. అతను ఫాలో అయ్యి ఒక స్లమ్కి వెళ్తారు. స్లమ్లో వీళ్ళు ఇరుక్కొని వీళ్ళు బయటికి వెళ్ళడానికి వీళ్ళు కాదు. అక్కడ వచ్చేసి చాలా దొంగలు వీళ్ళు అటాక్ చేస్తారు. అయితే వీళ్ళు దొంగలు వచ్చేసి పోలీసులను చంపడం, హీరో వచ్చేసి వాళ్ళని ఎలా తిరుగుబడ్డాడు ఏంటి, వాళ్ళందరినీ ఎలా పట్టించాడు ఏంటి, క్లైమాక్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్లైమాక్స్ వచ్చేసి విలన్ వచ్చేసి టన్నెల్లో అందరు పోలీసులు ఇరుక్కుంటట్టు, అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేసేటట్టు అలా ప్లాన్ వేస్తాడు. హీరో వచ్చేసి ఆ పోలీసులందరినీ ఎలా సర్వైవ్ చేశాడు ఏంటి, అది మీరు మూవీలో చూడండి. టోటల్ మూవీ వచ్చేసి పర్లేదు, మూవీ బాగానే ఉంది. మూవీకి రేటింగ్స్ వచ్చేసి 3.8 out of 5 ఇవ్వచ్చు. Okay, subscribe to my channel to see the movie review.